హలో గాయస్, సక్సెస్ఫుల్గా అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. దైవ దర్శనం కూడా సూపర్గా అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్ళిపోతాం. సో దాని యొక్క డీటెయిల్స్ కోసం స్టిల్ ట్యూన్ విత్ మీ. ఓకే, స్టిల్ ట్యూన్ ఉందండి. స్టే ట్యూన్ విత్ మీ. ఓకే, స్టే ట్యూన్ విత్ మీ. ఆడ చెప్తానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ పాండిచ్చేరియా? శ్రీ మాకు తమిళ వచ్చేసింది అప్పుడే. అయినా ఎక్స్ప్రెస్ బస్ అన్నా అది. ఎక్కేద్దాం. సో ఫైనల్లీ అటు తిరిగి మనకి పాండిచ్చేరి ఎక్కే బస్సు ఏంటంటే దొరికింది. ఇప్పుడు మనం బస్సులో ఉన్నాం. ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కడ ఆగదంట, చూసుకుందాం. విండో సీట్ దగ్గరికి వచ్చాను. ఎండ తగలకుండా ఉంటుంది, గాలి తగులుతుందని. ఎండ రాకుండా ఉంటే చాలు. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ దీతానే బాబాయ్. దిగిపోయాం. పాండిచ్చేరి బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన రోడ్కి ఇంకో 3 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోదాం. కాదు బైక్ 1 kg హాఫ్ కిలో. చిన్నయ్యారా? పోలీస్ స్టేషన్ చేసి నేరాలు పాపాలు. ఫ్రూట్స్ కొనుక్కున్నాం, దారిపడినా తినుకుంటూ వెళ్ళిపోదామన్నా. అదన్నా దిగాము. దిగిన తర్వాత లొకేషన్ పేరు చెప్పాము. తర్వాత లొకేషన్ కూడా చెబుతాం ఎక్కడ ఉంది ఏంటంటే. అయితే జస్ట్ ఇది ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఒక 2.5 కిలోమీటర్స్కి ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు ఎంత అడిగారో ఎక్స్పెక్ట్ చేయండి. అసలు నువ్వు ఆడు నేనైతే కొంగుతున్నాం. సింపుల్గా ఒక 500 ఇచ్చాను భయ్య, జాస్తి తక్కువ అంట. 2.5 కిలోమీటర్స్కి 500, అది తక్కువ. అంటే మేము మరీ అంత తెలియకుండా ఉన్నాం. మనకి ఎప్పుడు ఆటోలు ఎక్కలేదు మనం. ఒక 2.5 కిలోమీటర్స్కి ఎంత తీసుకుంటారు మనకు తెలియదు. మనోడైతే లేదంటే ఇప్పుడు నాకు 300 ఇచ్చాడు అంట. 300 భయ్యా, 30 రూపాయలు కాదు. సింపుల్ ఇది ఆస్కింగ్. ఫస్ట్ ఏదైనా ఆటో కానీ ఏమన్నా తీసుకునేటప్పుడు కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీ డీటెయిల్స్ చెప్పి, అడ్రస్ అది చెప్పి కరెక్ట్గా ప్రైస్ చెప్పాలి. వాళ్ళు ప్రైస్ చెప్పిన తర్వాత కన్ఫర్మ్ అనుకున్న తర్వాత మీరు ఆటో ఎక్కాలి, లేదంటే బస్సు ఎక్కాలి, కార్ ఎక్కాలి, ఏదన్నా ఎక్కాలి. అంతే తప్ప తెలియకుండా ఏదో ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతే మాత్రం అస్సామే. సో అలాగే వచ్చేదారిలో ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం, పర్లేదు. గ్రేప్స్ హాఫ్ కిలో 30 రూపీస్, 60 రూపీస్. అండ్ లెమన్ ఆరెంజ్ కూడా ఒక 60 రూపీస్. నైస్, గుడ్. ఇక్కడ పర్లేదు. కొన్ని ఏరియాలో మరీ రొట్టనా కొడుకులు ఉంటారు, వేస్ట్, అక్కడ తీసుకోవద్దు. పాండిచ్చేరి వచ్చేసాం. రూమ్లో చెక్ ఇన్ అయ్యాం. వచ్చి రాగానే మనం ఆకూడదు కదా, బీచ్ కాడికి వచ్చేసాం. లెట్ మీ షో యూ ద బీచ్. వీ కెన్ ఎంజాయ్ ద వైబ్. ఓకే, అదిగో వచ్చింది రో. అదిగో ఎగురుతున్నాయి కెరటాలు ఎగురుతున్నాయి అక్కడ. అదిగో బీచ్.